ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నా చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాసు లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అదిగది రే నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. అరే మై చూడరా, అక్కడ గేట్ దగ్గర ఎవడో గోల పెడుతున్నాడు. కోయిదూరు వేసరా ఆడే అనుకుంటా వీర్రాజు గడు. చెప్తా మామయ్య, ఎవరో కోయిదరు వచ్చాడు, కాసేపలా కబుర్లు చెప్పించుకుందామా? నువ్వు అడగాలనే గాని కొండ మీద కోతిని కూడా తీసుకొస్తానబ్బా. కోయిదరుదే ఉంది. రే వీరప్ప, లోపలికి వదలారా? బాలరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అప్ప, చెప్పు. మామయ్య మీరు ఆగవే, ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలి. మా పిల్లకాయ ఏదో క్వశ్చన్ అడగాలంట, చెప్తావా సమాధానం? అయ్యి బాబాయ్ దాన్ని ఏమందండి బాలరెడ్డి గారే. ఆల్ ఇండియా నాలెడ్జ్ ని అవపోస పట్టిన బుర్ర ఇది. అవలేక సమాధానం చెప్పేస్తాను, అడగమనండి. జాతకాలు బాగా చెప్తారనుకుంటా. మరి నా జాబే అదిరా నాన్న. సరే అయితే మేము చూస్తాం నీ టాలెంట్, కానీ నీకు నచ్చింది చెప్పకూడదు. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. నాన్న అదెలా కుదురుతుందిరా? అక్కడ గీతల్లోనే నీ రాత ఎలా రాసుంటే అది చెప్తానురా నేను. అదెలా కుదురుతుంది? రాజేశాన్ సినిమా మీరు చూడదనుకుంటున్నాడు. అందులో ప్రభాస్ ప్రతిదీ పోసుకొచ్చినట్టు చెప్తాడు. నాన్న అది సినిమారా, ఫిక్షనల్ క్యారెక్టర్. నేను ఒరిజినల్ రా. ఎవడు ఫిక్షనలో ఎవడు ఫేకో ఇంకా సేపట్లో అన్ని తేలితే గాని. ఇదిగా ఈడు నా తమ్ముడు. ఈడు రోజుకి ఎన్నిసార్లు పిద్దుతాడు? ఇటు చేయి చూసి చెప్పు. నాన్న ఇదేం జాతకంరా? పిత్తుల జాతకం. గీతల ప్రకారం ఇది రోజుకి 10 సార్లు పిద్దుతాడరా నాన్న. అగ్గిపెట్టి గుగ్గు పెట్టి కోడి కొంగ ఫిరంగు పీసు తప్పు. అలా అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంట్రా? ఆడు రోజుకి ఎన్నిసార్లు పిత్తాడో ఆడికే తెలీదు. షబ్బాష్ రాబ్బి, నీ సురుకుతోటి సొరక పెట్టేసినావు. థాంక్స్ మామయ్య. ఏ కోయదరా కుప్ప కూలిపోయినావు. మేము ఆడి సిలబస్ లో లేని క్వశ్చన్లు అడుగుతున్నాడు సార్, ఆన్సర్లు ఎలా చెప్పగలనా? అదిరా మరి మా అబ్బి తెలివితేటలు. మామయ్య మీరు ఉండండి, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏం కోయిదరా చెప్తావు ఇప్పుడైనా సమాధానం? నాన్న నువ్వు తిక్క క్వశ్చన్లు అడగకుండా తిన్నగా అడిగితే మాత్రం సమాధానం చెప్తాను. సరే అయితే నాకే చెప్పు. ఇదిగో నా చెయ్యి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా నెత్తి మీద ఏకలు రోజుకి ఎన్ని ఊడుతాయి? నాన్న నీ ఏకల భవిష్యత్తు గురించి నేనేం చెప్పగలుగుతాను? నా నెత్తి మీద ఏకల భవిష్యత్తే నాకు తెలియలేదు. చూసారా, అతని నెత్తి మీద ఏకల భవిష్యత్తే అతను చెప్పలేకపోతున్నాడు, మన భవిష్యత్తు చెప్పేస్తాడంట. నాన్న నా స్టామినాని శంకించావా? శంఖం పూరించి శపించగల చెప్తున్నాను. ఏమప్పా నోరు లేస్తా అండి, నాలుక తెగ నరుకుతా. అది కాదండి బాలరెడ్డి గారే, నీకు నిజం చెప్పమని మా గురువు గారు పంపించారు ఇక్కడికి. అవునా, మీ గురువు గారు పంపించారా? ఇంతకీ ఆ గురువు గారి పేరేంటి చెప్పండి అయితే. మా గురువు గారి పేరు బత్తాయి బాబా సార్. బొప్పాయి బాబా ఏం కాదు. సరే నేను ఇంకొక చివరి ప్రశ్న అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పావనుకో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మా మాయకి చెప్పే. అడుగురా, ఈసారి సరిగ్గా చెప్పకపోతే నా మీద తీసేస్తాను నేను. నువ్వు ముందు మా గడప దగ్గరికి వచ్చావా, కొండారెడ్డి గడప దగ్గరికి వెళ్ళావా? ఆ కొండారెడ్డి కొంపకి ఎవడెళ్తాడరా? కంగలే ముందు మీ గడప దగ్గరికి వచ్చానే. అవునా, మరి అలా అయితే ఏంటిది? ఏమిరా ఆడి కొంపకు ముందు పోయి తర్వాత నా కొంపకు వస్తావా? అంత ఎదవ లెక్కగా అంత అన్నా నేను నీకు. బాలరెడ్డి గారే అది నిజమని నమ్ముతున్నారేటండి బాబు? అది ఫోటోషాప్ లో చేసిన ఎడిటింగ్. ఇది ఫోటోషాప్ లో చేసిన ఎడిటింగ్ అయితే మరి ఇదేంటి? వీర్రాజుగా నువ్వా మారు వేషంలో వచ్చి మమ్మల్ని లేపోల్తా కొట్టిద్దామని చూస్తాండావా? ఎన్ని గుండెలరా నీకు, నా గడప తొక్క నీకి. ఒరే వీరప్ప, ఈడి చేత 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ముక్కలు ముక్కలుగా నరిగి నా కుక్కలకు వేయరా. బాగా జోలు తీరింది యాదవకి. బాలరాజు గారు ఒక్క మాట, సత్యం ముందు ఎవడు అబద్ధం చెప్పడు.
ఇప్పుడు నేను చెప్పే మాట 2 సౌలు సాపుకుని మరి వినండి. నీ చెల్లెలు పెళ్ళాడింది ఇంకెవరినా కాదు, ఆ కొండారెడ్డి గారి కొడుకునే. దీని తస్సదియా. అలాగే అక్కడ ఈఫిల్ టవర్ నెత్తి మీద పెట్టుకున్నాడు నీ చెల్లెలు కొడుకు కానే కాదు, నీ తస్సదియా. వీళ్ళందరూ కొమ్మక్కైపోయి నాటకవాడి మిమ్మల్ని అందరినీ ఎర్రి పప్పలు చేశారు. దీని తస్సదియా. అరే మయి, ఈడు నిజం చెప్పేశాడ్రా. ఏందిరాప్ప నిజం అది? నిజమేనండి బాలరెడ్డి గారే, నా బెల్లం పెండ్ల మీద ఒట్టు. రే వీరప్ప, అందుకోరా కత్తి, కట్టేరా వీళ్ళని చెట్టుకి. ఒరే మయి, భయం వేస్తుందిరా. మరి నాకేం